ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మా యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి రాసినటువంటి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనమండి. ప్రసంగి రాసిన గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనమండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రసంగి గారు ఆయన జీవితమును బట్టి, ఆయన జీవితంలో అనుభవించినటువంటి దాన్ని బట్టి ఆయన ఎన్నో విషయాలు మనకు చెప్తూ వచ్చారండి. ప్రసంగి గ్రంథంలో ఆయన రాజుగా జీవించాడు, జ్ఞానిగా జీవించాడు, అనేకమైనటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఆయన అంత వ్యర్థము 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 అని చెప్తూ వచ్చినటువంటి ఆయన యవ్వనస్తుల దగ్గరికి వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు, యవ్వనుడా, యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వనమందు సంతోషపడుము. ప్రసంగి యొక్క మాటలు, ఈ మాట మనము చాలా క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ యవ్వనస్తులు వాళ్ళు ఎలా జీవించాలో తెలియజేసేటువంటి ఆ గొప్ప మర్మము మనకు ఈ మాటలో కనిపిస్తుందండి. యవ్వనస్తులే కాదు, ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏమంటే యవ్వనస్తుడు మరియు వారి జీవితంలో వారి యొక్క తల్లి యొక్క పాత్ర ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నామండి. చూడండి, మరి ప్రసంగి గారు చెప్పినట్టు, యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. చాలా చక్కగా ఉన్నావు, చాలా మంచి దేహదారుఢ్యము, మంచిగా చదువుతూ ఉన్నావు, మంచి జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావు. సంతోషపడు. నీవు జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి సంతోషపడు. నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి సంతోషపడు. దేవుడు ఇచ్చినటువంటి సమస్తమని బట్టి నువ్వు సంతోషపడు. నువ్వు చూస్తున్న వాటిని బట్టి సంతోషపడు. చూడలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనుభవిస్తున్న దాన్ని బట్టి సంతోషపడు. నీకంటే తక్కువగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి విషయంలో నువ్వేం చేయాలంటే నువ్వు సంతోషపడడం నేర్చుకోవాలి. సంతోషపడడం నేర్చుకోవాలి. ఆయన అంటున్నాడు, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. ఎలా ఉండాలి? నీ యొక్క యవ్వన కాలమందు నువ్వు ఇప్పుడు ఎలా జీవిస్తూ ఉన్నావో, నీవు యవ్వన ప్రాయంలో నువ్వు జీవిస్తున్నావు కదా, నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే నీ యొక్క హృదయము సంతుష్టిగా ఉండనివ్వాలి. దేనితో సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి. కొరత కలిగినటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండద్దు. సాటిస్ఫాక్షన్ అనేది నీకు ఉండాలన్నమాట. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉండగలవు. ఇంకా చాలు, నేను నాకు ఉన్నదాన్ని బట్టి, లేకపోతే నేను నా యొక్క పరిస్థితిని బట్టి, నా యొక్క అధికారాన్ని బట్టి, లేకపోతే నాకు ఉన్నటువంటి సమస్తముని బట్టి నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకా 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 అని చెప్పేసి దేని గురించో ఏదేదో కావాలి, ఏదేదో చేయాలి అని చెప్పేసి తపన తృప్తి లేనటువంటి జీవితం. ఎంత సంపాదించాను, ఎంత చేసినా తృప్తి లేనటువంటి జీవితం. ఎందుకు? ప్రసంగి అంటాడు, అదంత వ్యర్థము, సూర్యుని కింద సమస్తము వ్యర్థము అని అంటాడు. సమస్తము వ్యర్థము. యవ్వనస్తుడా, నీతో చెప్తున్నాడు, నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి? సంతోషపడు. నీ హృదయాన్ని నెమ్మదిగా ఉంచుకో, సంతృప్తిగా ఉంచుకో. ఆయన అంటున్నాడు ఇంకా, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. జాగ్రత్తగా ఆలోచించాలి. నీ కోరిక చొప్పున కదా అంటే నా ఇష్టం కదా, నాకు తోచింది నేను చేస్తాను అని నువ్వు అనుకుంటావా? జాగ్రత్త. అలా అనుకోకూడదు. అలా నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే అక్కడే ఆయన చెప్తున్నాడు, మెలిక పెడుతున్నాడు,
నీ కోరిక ప్రకారము, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి చొప్పునను, నువ్వు చూస్తున్న దాన్ని బట్టి, నీ ఆలోచనని బట్టి, నీ ఇష్టాలను బట్టి నువ్వేం చేయాలి? నువ్వు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు చూస్తున్న దాన్ని బట్టి నువ్వు అన్నిటిని ఆశపడు. నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఆశపడుతున్నావో దాన్ని అంతటిని చేయడానికి ఏం చేయాలా? ఇష్టపడు, చెయ్యి. నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చింది చూడు, నీకు నచ్చిన విధంగా నువ్వు ప్రవర్తించు. కానీ వీటన్నిటిని బట్టి ఏం జరుగుతుంది? నీకు తీర్పు తీర్చేటువంటి సమయం వస్తుంది. దేవుడు నీకు తీర్పు తీర్చేటువంటి సమయం వస్తుంది. ఆ సమయంలో నువ్వేం చేయాలి? తీర్పులో నిలబడాల, సమాధానం చెప్పాలి. సరే, ప్రసంగి గారు మహాజ్ఞాని, దేవుని వలన వివేక హృదయం కలిగినటువంటి వ్యక్తి, దేవుని వలన సాక్ష్యం పొందిన వ్యక్తి. అతని తర్వాత కానీ అతని ముందు కానీ అంత జ్ఞాని ఎవరు లేరు. అంతటి జ్ఞాని చెప్తున్నాడు కదా, నీకు ఇష్ట ప్రకారము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి, నువ్వు చూసేటువంటి చూపు ప్రకారం నువ్వు ఆశపడు, దాని ప్రకారం ప్రవర్తించు అని చెప్తూ ఉన్నాడు కదా. నేను ఆ విధంగా ప్రవర్తిస్తాను అని అంటే కనుక జాగ్రత్త సుమ. అలా కాదు. అలా నీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా కాదు. తీర్పులోనికి రాకుండా ఇది తప్పు అని దేవుడు ఆ రోజు అనకుండా నువ్వు జాగ్రత్త పడాలి. చెప్పకనే చెప్తున్నాడు ప్రసంగి, నువ్వు మర్యాదగా జీవించు. యవ్వనస్తుడా, నీవు ఏం చేయాలి? నీ కోరిక చొప్పున మర్యాద క్రమంలో నువ్వు జీవించు. నీకు ఆశ కలిగింది, ఆ ఆశ ఎటువైపు దారితీస్తుంది? దేని గురించి నువ్వు ఆశపడుతున్నావు? అది నీకు మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా? ప్రస్తుతానికి మంచిలాగానే ఉన్నప్పటికీ, సంతోషం ఇచ్చే విధంగా ఉన్నప్పటికీ, తర్వాత నిన్ను నష్టాలలోనికి నడిపిస్తుందా? తర్వాత నిన్ను పాపంలోనికి నడిపిస్తుందా? లేకపోతే తర్వాత నీకు నష్టం వచ్చే విధంగా నీవు ఏదో కోల్పోయే స్థితిలోనికి నీకు నడిపిస్తుందా అనేది నువ్వు ఆలోచించి అరే, నేను ఈ విధంగా కాదు, నాకు మంచి చేయాలనే ఆలోచన కలుగుతుంది, నేను మంచిగానే జీవిస్తాను, నేను మంచి పని చేయాలనే నాకు ప్రేరణ కలుగుతుంది, నేను మంచి పనే చేస్తాను, నాలో కోరిక ఉంది నేను మంచిగా జీవించాలని. నువ్వు మంచిగానే జీవించు. ఎందుకంటే నీకు తీర్పు ఉంటుంది, ఒక తీర్పు ఉంటుంది. దేవుడు తీర్చేటువంటి ఆ తీర్పు, ఆ సమయంలో నువ్వు చేసేటువంటి ప్రతి పనిని బట్టి, నీ ప్రతి ఆలోచనను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఆ రోజు నీకు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా, జాగ్రత్త సుమా, జాగ్రత్త. నువ్వు ఏం చూస్తున్నావు? ఎలా చూస్తున్నావు? నువ్వు మంచి విషయాలు చూస్తున్నావా? మంచి వాటిని నువ్వు చూస్తున్నావా? మంచి విషయాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీలో మంచి గురించి నీకు కోరికలు కలుగుతూ ఉన్నాయా? మంచిది. దేవుడు నిన్ను ఇంకా గొప్పగా ఆశీర్వదించునుగాక. లేదు, చూడకుండా నువ్వు చూస్తున్నావా? ఆలోచించకుండా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? జాగ్రత్త. తీర్పులో నువ్వు దేవునికి సమాధానం చెప్పాలి. చూడండి, యవ్వనస్తులు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల వాళ్ళు తల్లిదండ్రుల మాట చొప్పున వారి యొక్క ఏ విధంగా అయితే వాళ్ళ తల్లిదండ్రులు పెంచున్నారో ఆ విధంగా యవ్వనస్తులు లేదా పిల్లలు మీరు పెరిగి ఉంటారు. మీతో నేను ఇద్దరు తల్లుల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుండి మరియు 5వ వచనం వరకు చదువుకుందామండి. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైనా మానోహ అనువన్నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై
కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేళ్లను రక్షింప మొదలు పెట్టును. ఏం చెప్తున్నా అండి? అసలు ఇక్కడ ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఫస్ట్ మొదటి తల్లి. ఇద్దరు తల్లుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మొదటి తల్లి ఎవరీమా? మానోహ గారి యొక్క భార్య. ఈమె పరిస్థితి మనం ఆలోచిస్తే ఈమెకు పిల్లలు లేరండి, సంతానం లేరు. కానీ దేవుడు దయ చూపాడు. దేవుడు దయ చూపాడు మానోహ మీద. దేవుడు దయ చూపి మానోహ యొక్క భార్య మీద దేవుడు దయ చూపి ఆయన యొక్క దేవదూతను పంపించాడు ఆమె దగ్గరికి. అమ్మా, నీవు గొడ్రాలుగా ఉన్నావు కదా, నీకు కానుపు లేదు కదా, నీకు పిల్లలు లేరు కదా, సరే దేవుడు నీ మీద దయ చూపి ఉన్నాడు, నీకు ఒక కుమారుడిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి. అతను ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేళ్లను రక్షించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి. రక్షించడానికే ఆయన పుడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఏం చేయాలి? ద్రాక్షారసమందు ముట్టకూడదుమా, అపవిత్రమైనది ఏదీ నువ్వు తీసుకోకూడదు అని చెప్పి దేవదూత మనోహ యొక్క భార్యతో చెబుతూ ఉంది ఈ మాటలన్నింటినీ. దేవుని దయ వలన చూడండి, మనోహ గారి యొక్క భార్య పేరు మనకైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ దేవుని దయ వలన ఆమె ఏం పొందుకుందండి? సంతానాన్ని పొందుకుంది. దేవుని యొక్క దయ వలన, ఆయన మహాకృప వలన ఆమె గొడ్రాలు అనేటువంటి ఆ పేరును పోగొట్టుకుని దేవుని యొక్క ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తికి ఏమైనా తల్లి అవుతుంది. ఎవరండి ఆయన? సంసోను అండి. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఇశ్రాయేళ్లను ఫిలిస్తీన్ల చేతి నుండి విడిపించడానికి, వాళ్ళని రక్షించడానికి దేవుని దయ వలన మనోహ యొక్క భార్యకు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? సంసోను. చూడండి, ఆమె అయితే అడగలేదు. ఇక్కడ మనం గమనించవలసిందంటే మనోహ గారి యొక్క భార్య దేవుని అడగలేదు, ప్రభువా నువ్వు నాకు కుమారుడు, నువ్వు అతన్ని నాజీరు చేస్తాము, అతనికి ఎప్పుడు ఇంకా మంగళకత్తి అతని తల మీద ఉండదు, అతను ఇశ్రాయేలును రక్షిస్తాడు, అతను నీ సన్నిధిలో ఉంచుతాను అని చెప్పేసి ఆమె ఎక్కడ దేవునికి చెప్పలేదు. దేవుడే ఆయన దూతను పంపించి ఆమె పరిస్థితిని చూసి, ఇప్పుడు ఇశ్రాయేళ్లను ఫిలిస్తీన్ల నుండి విడిపించడానికి సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తి కావాలి కదా అని చెప్పేసి ఆ వ్యక్తిని మనోహ యొక్క భార్యకు కుమారునిగా ఇచ్చాడు. దేవుడు కుమారునిగా ఇచ్చాడండి. ఆ తరువాత మరి ఈ మనోహ యొక్క భార్య ఏం చేసిందండి? నేను ఎందుకు చెప్తున్నానంటే యవ్వనస్తులు వాళ్ళు యవ్వన ప్రాయంలో డైరెక్ట్గా వాళ్ళు రాలేదండి. చిన్నప్పటి నుంచి బాలుడై ఆ తర్వాత వాళ్ళు క్రమక్రమంగా పెరిగి ఆ యొక్క యవ్వన కాలంలోనికి వచ్చి ఉన్నారు. మరి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం బేసిక్స్ ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారు, మరి ముఖ్యంగా వాళ్ళ తల్లి ఏ విధంగా పెంచింది, ఏ విధంగా పెంచింది అనేది చాలా ముఖ్యమండి. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇది చాలా ముఖ్యము. చాలా ప్రభావం చూపుతాయండి పిల్లల మీద. వాళ్ళు ఆ పెరిగినటువంటి స్థితి నుంచే యవ్వన కాలంలోకి చేలికి వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. మరి చూడండి, దేవుడు ఆ విధంగా ప్రత్యేకించుకొని ఉన్నాడు కదా, సంసోనును ప్రత్యేకించుకొని ఆమెకు ఇచ్చి ఉన్నాడు కదా, నాజీరు చేయబడిన వ్యక్తి అని చెప్పేసి. మరి ఆమె ఏ విధంగా పెంచింది? సంసోను యొక్క జీవితం మనం చూస్తే ఏ విధంగా మారిపోయింది? దేవునికి ఇష్టనిగా జీవించాడా సంసోను? లేదు. ఆయన దేవునికి ఇష్టంగా జీవించలేదు. తప్పులు చేశాడు. తప్పులు చేసి చనిపోయాడు. ఏ విధంగా? గొప్ప మరణమా? కాదు. పాపంలో పడ్డాడు.
నాజీరు చేయబడిన వ్యక్తి, ఇజ్రాయెల్లో నడిపించేటువంటి వ్యక్తి ఆ విధంగా అయిపోయాడే. కారణం ఏమంటారు? వాళ్ళ తల్లి ఏ విధంగా పెంచిందంటారు? మనోహర్ గారి యొక్క భార్య ఏ విధంగా పెంచిందంటారు? ప్రభావం చూపలేదా? ఖచ్చితంగా ప్రభావం చూపింటుంది. వారి యొక్క పెంపకము ఖచ్చితంగా సంసోని మీద ప్రభావం చూపి ఉంటుంది. పిల్లలు యవ్వన స్థాయికి వచ్చేసరికి ఆ యొక్క యవ్వన కాలంలో వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో దానికి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క పరిస్థితులు, ఆ యొక్క వాళ్ళు పెరుగుతున్నటువంటి వాతావరణం ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి తల్లిగా జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రులుగా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ పిల్లలను బాలలు నడవవలసిన త్రోవలో చక్కగా నడిపించండి. బెత్తం వాడండి. తప్పులు చేసినప్పుడు చిన్నప్పటి నుంచే, వాళ్ళు మొక్కగా ఉన్నప్పుడే వారిని మీరు చక్కగా పెంచండి. యవ్వన స్థితికి వచ్చేసరికి వాళ్ళు మార్గం తప్పరు, త్రోవ తప్పరు, దేవుని మార్గంలో చక్కగా నడుస్తారు. ఇందుకు ఉదాహరణగా మరి యొక్క తల్లి ఉంది. చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందామండి. వారు సిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటారా? అన్నా అండి, చూడండి, ముందు మనము మాట్లాడుకున్నాము ఎవరి గురించి? మానోహ గారి యొక్క భార్య గురించి, సంసోను గారి యొక్క అమ్మ గురించి. ఆమె చెప్పలేదండి దేవుని దగ్గర. దేవదూత వచ్చింది, సరేనయ్యా నువ్వు నాకు దేవుని యొక్క కృప వలన సంతానం కలుగుతుందని నువ్వు నాకు చెప్తున్నావు కదా, మాట ఇస్తున్నావు కదా, సరే అని చెప్పేసి నా కుమారుని నేను ఈ విధంగా పెంచుతా అని చెప్పేసి ఆమె చెప్పలేదు. ఆయన చెప్పింటే, దేవదూత చెప్పింటే ఈమె సరే అని దానికి తల ఊపింది. కానీ ఇక్కడ మనము చూస్తే ఎవరు? హన్నా, ఎల్కానా యొక్క భార్య. సంతానం లేదని చాలా బాధపడుతుంది. పెనిన్న మాటలు, ప్రవర్తన ద్వారా విసిగిపోయి దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూనే ఉంది. దేవుని యొక్క సన్నిధిలో కూర్చుందండి. ఆ షిలోహు మందిరంలో కూర్చొని ఉంది. యాజకుడి నుండి ఏలి అక్కడ కూర్చొని ఉన్నాడు పక్కన. ఆమె కూర్చొని మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. ఏ విధంగా మనసులో లోపల కుమిలిపోతుంది, అయ్యా నాకు సంతానం లేరు ప్రభువా, దేవా నాకు సంతానాన్ని, అయ్యా సైన్యములకు అధిపతి యెహోవా నాకు సంతానాన్ని ఇవ్వవయ్యా, నాకు సంతానాన్ని నువ్వు ఇస్తే నేను అతన్ని నాజీరు చేసి నీ యొక్క సన్నిధిలో నేను ఉంచుతానయ్యా, అతను బ్రతుకు దినములన్నీ అతన్ని నీకు అప్పగిస్తానయ్యా, నీ సన్నిధిలో ఉంచుతానయ్యా అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది? మొక్కుబడి చేసుకుంటుంది. దేవుని దగ్గర తీర్మానం తీసుకుంటుందండి. తీర్మానం తీసుకుంది. ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి మర్చిపోయిందా? పాలు తాగడం మర్చిపోతానే ఏం చేసింది? సమూయేలుని తెచ్చి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో వదిలిపెట్టింది. దేవుని యొక్క మందిరంలో వదిలిపెట్టిందండి. సమూయేలు మరి ఏ విధంగా పెరిగాడు చూడండి. తల్లి వచ్చి అక్కడ వదిలిపెట్టగానే అమ్మా 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 నేను ఉండనని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళాడా? లేదు. ఆమె పుట్టినది మొదలుకొని సమూయేలుతో చెబుతూ వస్తుంది, నైనా మొదట నాకు సంతానం లేరు,
నేను దేవుని దగ్గర ప్రాధేయపడ్డాను, దేవుని దగ్గర నిబంధన చేసుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను. నాకు సంతానాన్ని ఇస్తే అయ్యా అతను నీకు నాదీరు చేసి అతను నీ సన్నిధిలో వదిలిపెడతానయ్యా, అతను బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలో ఉంటాడే అని చెప్పేసి నేను దేవుని దగ్గర మొక్కుబడి తీసుకున్నాను. నీవు రేపు దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని మందిరంలో నువ్వు ఉండాలా, ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన చేస్తూ ఉండాలా, నువ్వు చాలా చక్కగా ఉండాలన్నా మర్యాద క్రమంలో నువ్వు పెరగాల అని చెప్పేసి ఆమె అతనికి ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ దాని గురించి మాట్లాడుతూ అతన్ని ఆ విధంగా పెంచుతూ వచ్చిందండి. మనం ఏదైతే పిల్లలకు పదే పదే చెప్తూ ఉంటామో దానికి పిల్లలు అలవాటు పడిపోతారు. మనం పదే పదే వాళ్ళతో ఏ పని అయితే చేయిస్తున్నామో ఆ పనిలో వాళ్ళు అలవాటు పడిపోతారండి. బహుశా సమూయేలును హన్నా ఆ విధంగా చేసినట్టుంది. అందుకనే ఆయన మందిరంలోనికి వచ్చినది మొదలుకొని ఎప్పటికీ నీ ఇంటి మీద ధ్యాస రాలేదు, తల్లిదండ్రుల మీద ధ్యాస రాలేదు. దేవుని యొక్క మందిరంలో కనిపెట్టుకొని ఆయన బ్రతికి ఉన్నాడు, జీవించి ఉన్నాడు. ఒక గొప్ప ప్రవక్తగా, రాజులను అభిషేకించిన వ్యక్తిగా ఆయన మారి ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా దేవుడు సమూయేలును వాడుకున్నాడు. అదే విధంగా దేవుడు వాడుకోవాలని సంసోను కానీ ఆ విధంగా వాడుకోవాలని దేవుడు ఆలోచించాడు కదండి. మరి సంసోను జీవితం ఎందుకు అలా మారిపోయింది? సంసోను ఆ విధంగా పెరగలేదు కాబట్టి. యవనస్తురాలా తల్లిదండ్రులుగా, ఓ తల్లి ఈ వాక్యం వింటున్నావు, నీ కుమారులు ఉన్నారా, నీ కుమార్తెలు ఉన్నారా, జాగ్రత్త. చిన్నతనం నుంచే నువ్వు హన్నాలా ఒక సమూయేలును ఏ విధంగా అయితే పెంచిందో అన్న ఆ విధంగా నీ కుమార్తెను పెంచు. చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులను వారికి నేర్పించు. పెద్దలంటే గౌరవాన్ని నేర్పించు. సమూయేలు ఏ విధంగా అయితే ఏలీ దగ్గర గౌరవంగా పెరిగి ఉన్నాడో ఆ విధంగా గౌరవంగా నీ పిల్లలు వాళ్ళ గురువుల దగ్గర, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ పొజిషన్లో వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు మర్యాద క్రమంగా ఉండడానికి వాళ్ళకు చిన్నప్పటి నుంచే పెద్దలంటే గౌరవాన్ని నేర్పించు. వాళ్ళకు మాట్లాడే మాట క్రమం నేర్పించు, మాట తీరు నేర్పించు. మాట్లాడే ప్రతి మాటకు వాళ్లకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినమున నువ్వు సమాధానం చెప్పాలని చెప్పేసి పిల్లలకు చిన్నప్పటి నుంచి భయభక్తులతో నేర్పించుకుంటురా. నీ పిల్లలు పెద్దవారైన తర్వాత నీవు ఏ మార్గంలో అయితే వారిని నడిపించావో ఆ మార్గంలో వాళ్ళు నడుస్తారనమాట. ఆ మార్గం నుంచి వాళ్ళు తప్పిపోరు. దేవుని మాట అదే సెలవిస్తుంది. బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించు. పెద్దవాడిన తర్వాత వాళ్ళ దారి నుంచి తప్పిపోడు. లేదండి మా పిల్లలంటే మాకు మహాప్రేమ అండి, మహా పిచ్చి ప్రేమ అండి, మేము మా పిల్లలను అదే ఏం లేదండి, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు బతుకుతారండి, అదేం పర్వాలేదండి, పెద్దవాళ్ళు మేము చూస్తున్నామా ఏమన్నా. ఇప్పుడు చిన్నవాళ్ళు కాబట్టి గోమ్ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. ఏమవుతుందండి? పెద్దవాళ్ళని తర్వాత తెలుసుకుంటారు. వాళ్ళే ఎలా తెలుసుకుంటారండి? చిన్న మొక్క అది చక్కగా పెరగాలని చెప్పేసి దానికి చక్కని ఒక మంచి కట్టె పెడితేనే కదా దానికి సపోర్టు, అది చక్కగా పెరిగేది. ఏ కట్టె ఏం లేకుండా దానికే అది పెరుగుతుంది. గాలి వాన కంటే కనుక ఏమవుతుందండి? గట్టిగా పెద్ద గాలి పడితే కనుక ఏమవుతుంది? చెట్టు కిందికి వంగిపోతుంది. మంచి వానబడి, జోరు వానబడి బాగా ఆ గాలి పెట్టింది అనుకోండి, ఏమవుతుంది? కింద మట్టి తడిసిపోతుంది. ఇది మొక్క కిందికి వంగి ఆ మట్టికి ఏమో కరుచుకుపోతుంది. అది పెరిగి అట్నే వంపుగా ఏటవాళ్ళకి అట్నే పెరిగిపోతుంది. చక్కగా పెరుగుతుంది, పెరగదు కదా. నువ్వు కానీ మీరు కానీ అదేవిధంగా చేయాలమ్మా. ప్రియ సహోదరులా, అమ్మా తల్లులారా, మీ పిల్లలను చక్కగా పెంచండి, మంచి మార్గంలో వారిని నడిపించండి. మీరు జ్ఞానవంతురాలు కదా. అవునమ్మా, మీరు జ్ఞానవంతురాలు. దేవుని మాటలు మీరు చక్కగా తూచ తప్పకుండా పాటించేటువంటి తల్లులండి. మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి. మీ పిల్లలను జ్ఞానం కలిగి మీరు పెంచండి. మీ కుటుంబాన్ని జ్ఞానం కలిగి మీరు మీ కుటుంబాన్ని నడిపించండి. మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఫలిస్తారు, దేవుని యందు ఫలిస్తారు. దేవుని యందు వాళ్ళు ఫలిస్తున్నారంటే ఆటోమేటిక్గా మనుషుల యందు, మనుషుల మధ్య వాళ్ళు చేస్తున్న పనులలో ఖచ్చితంగా వాళ్ళు ఫలిస్తారు. ఖచ్చితంగా ఫలిస్తారండి. దేవుని మాటలు మర్చిపోవద్దు, ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ మాటలు ఎప్పటికీ మర్చిపోకండి.
ఖచ్చితంగా ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పు నీ కుమారులకే కాదు, నీ కుమార్తెలకే కాదు, నీకు కానీ ఉంటుందమ్మా. దేవుడు అడుగుతాడు ఆ రోజు, నీ కుమారుని ఎందుకు ఈ విధంగా పెంచావు? నీ కుమారుని ఎందుకు ఈ విధంగా పెంచావు? ఒక తల్లిగా నీకు బాధ్యత లేదా? ఒక తండ్రిగా నీకు బాధ్యత లేదా? నేను చెప్పాను కదా బెత్తం వాడమని. ఎందుకు బెత్తం వాడలేదు నువ్వు? వాడు తప్పు చేసినప్పుడే వాడిని బెత్తం వాడి వాడిని చక్కని మార్గంలో, మంచి మార్గంలో, ఇది కాదురా, ఇది తప్పు నాన్న, ఈ విధంగా పెరగాలని చెప్పేసి, ఈ విధంగా పోవాలని చెప్పేసి వాడిని నడిపించింటే వాడు ఆ విధంగా తయారయ్యేవాడు కాదు కదా. యవ్వనస్తుడైన తర్వాత దొంగతనాలు చేయడం, మోసాలు చేయడం, లేకపోతే ఏయో చెడ అలవాట్లు, చెడ పనులు చేయడము, ఆ విధంగా మారిపోయేవాడు కాదు కదా. ఒక సమూయేలులాగా దేవుని యొక్క సన్నిధిలో పెరిగేవాడు కదా. అంటే అమ్మా, సమూయేలులాగానే యాజకుడు, పాస్టర్గానే మీ కొడుకుని కానీ మీ కుమార్తెను కానీ చేయాలని చెప్పడం లేదమ్మా. మంచి మార్గంలో నడిపించండి. దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించేటువంటి జీవితం నీ కుమార్తెలు కలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎన్నంతలు దేవుడు చెప్పినట్టు 60 అంతలుగాను, 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలిస్తారండి. విశ్వాసంలో ఫలిస్తారు. మనుషుల మధ్య వారు ఆర్థిక పరంగా ఫలిస్తారు, జ్ఞానం పరంగా ఫలిస్తారు, ప్రతి విషయంలో ఫలిస్తారు. మంచి చదువు చదువుతారు. ఉన్నతమైన స్థితిలో నీ కుమార్తెలు వెళ్తారమ్మా. జాగ్రత్త. యవ్వనస్తుడా జాగ్రత్త. నువ్వు ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నావేమో. నీ తల్లిదండ్రులు బహుశా నిన్ను దేవుణ్ణి మంచి మార్గంలోనే పెంచి ఉంటే దేవునికి స్తోత్రం. మీ తల్లిదండ్రులు దేవుడు ఇంకా బహుగా దీవించునుగాక. ఇంకా మంచి జ్ఞానం మీకు తల్లిదండ్రులకి ఇచ్చునుగాక. అదేవిధంగా మీకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించునుగాక. ఒకవేళ నీ తల్లిదండ్రులు ఆ విధంగా పెంచలేదు, నీవు ఇప్పుడు మంచి మార్గంలో లేవు, చక్కని మార్గంలో లేవు అని అనిపిస్తూ ఉందా? యవనస్తురాలా జాగ్రత్త. దేవుని దగ్గర తప్పు ఒప్పుకో. నీ తల్లిదండ్రులతో కానీ చెప్పు, అమ్మా నా జీవితం ఇప్పుడు ఈ విధంగా ఉంది, నా జీవితంలో నేను ఈ విధంగా అయిపోతున్నాను. బహుశా నా చిన్నప్పటి నుంచి మీరు నా తప్పులు ఎత్తి చూపి, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ విధంగా చేయొద్దు నాన్న, ఇది దేవునికి ఇష్టం లేదు నాన్న, ఇది దేవునికి ఇష్టం లేదమ్మా, నువ్వు ఈ విధంగా జీవించకూడదు అని నువ్వు చిన్నప్పటి నుంచే నాకు చెప్పిండే అమ్మా, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని నీ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడు. మరి ముఖ్యంగా దేవుని దగ్గర ఒప్పుకో, ప్రభువా నన్ను క్షమించు, నేను యవ్వనస్తున్నయ్యా, నాకు ఏవేవో ఆలోచనలు, ఏవేవో కోరికలు, చూస్తున్న వాటిని ఇలా కావాలనిపిస్తుందయ్యా, ఏది మంచిదో ఏది చెడ్డదో అయ్యా నాకు తెలియచేయండి. అటువంటి వివేకం కలిగినటువంటి హృదయం నాకు దయచేయనైనా, ఆ వివేకం కలిగిన మనస్సు నాకు దయచేయండి అని చెప్పేసి దేవుని దగ్గర మోకరించి అడుగు, దేవుని ప్రార్థించు. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆమేన్. తీర్పు దినంలో నీవు నవ్వుతూ, ప్రభువా నేను మంచి కార్యం చేశానయ్యా, నేను గొప్ప కార్యం చేశాను ప్రభువా అని దేవుడు నువ్వు చేసినటువంటి మంచి కార్యం బట్టి, మంచి పనులను బట్టి దేవుడు నిన్ను కొనియాడుతూ ఉంటే నీవు సంతోషించేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. దేవుడు ఆ విధంగా నిన్ను చేయునుగాక. ఆమేన్. అమ్మా తల్లిదండ్రులారా, దేవుడు మిమ్మల్ని మంచి జ్ఞానం చేత, మీ కుటుంబాన్ని నడిపించేటువంటి మంచి జ్ఞానం చేత జ్ఞానవంతురాలుగా దేవుడు బహు చక్కగా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమైనా అయ్యా. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మరి ఆల్రెడీ మంచి మార్గం నడుస్తున్న వారిని తండ్రి మీరు దీవించండి అయ్యా. ఇంకా నన్ను తండ్రి మంచి మార్గంలో నడిపించండి, అధిక విశ్వాసంలోనికి నడిపించండి తండ్రి ప్రభువా. అధికమైనటువంటి మేళ్లను పొందుకునే వారిగా నడిపించండి. ఆ విధంగా చేయండి ప్రభువా తండ్రి. మరి ప్రభువా, మరి మార్గము తప్పిపోయి తండ్రి చెడు వ్యసనాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా వారు ఒప్పుకుంటున్నారు తండ్రి నీ సన్నిధిలో, క్షమించమని తండ్రి వారిని క్షమించండి ప్రభువా. అయ్యా వారి జీవితాలను మార్చండి, వారి జీవితాలను కట్టండి, వారి తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారిని క్షమించండి తండ్రి. అయ్యా
మీ జ్ఞానం చొప్పున వారిని నింపి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా ఇంకా రండి తండ్రి, చిన్నపిల్లలు మరి తండ్రి కలిగిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చిన్నప్పటి నుంచి వారు అయ్యా బాలుడు నడవలసిన త్రోవిలో నన్ను తండ్రి వారు నడిపించుదురుగాకనైనా అటు జ్ఞానం చేత వారిని నింపి నడిపించమని, ఈ మాటలన్నింటినీ మరి తండ్రి ప్రభువా వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపు చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.